హలో అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్ మొత్తానికి యువగళం ముగిసింది. లోకేష్ గారు దాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేశారు. స్టార్టింగే అపశృతులతో స్టార్ట్ అయింది. మధ్యలో అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో స్టార్ట్ అయింది. అంటే యువగళానికి ముందు లోకేష్ వేరు, యువగళం తర్వాత లోకేష్ వేరు అని కూడా టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఈరోజు యువగళం ముగింపు సభ జరగబోతోంది సార్. దీని పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. మీ స్పందన ఏంటి సార్? మీ మీ అంచనాలేంటి? మీరు ఎలా చూస్తారు ఈ సిట్యుయేషన్? వాస్తవంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో చాలా కీలకంగా దోహదం చేసిన ప్రధాన వర్గం యువత. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతను లక్ష్యంగా చేసుకొని యూనివర్సిటీలు, కాలేజీల చుట్టూ తిరిగి యువబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వివరించి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయుడయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నారు. అది ముగిసిన అధ్యాయం అని చెప్పని ప్రకటిస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా ఏ స్థాయిలో కూడా ముగిసిన అధ్యాయం కాదు. మీరు నాకు మెజారిటీ ఎంపీ స్థానాలు ఇవ్వండి. నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా. ప్రత్యేక హోదా గనక మనం సాధించిన పక్షంలో 13 జిల్లాల్ని 13 హైదరాబాద్‌లుగా అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కి రప్పించొచ్చు. తర్వాత మనం సీఏఏ కన్వెన్షన్స్‌లో దావోస్ పర్యటన లాంటివి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రత్యేక హోదా ద్వారా దక్కే వెసులుబాట్లు పెట్టుబడులను ఆకర్షిస్తది అని చెప్పని యువతలకి చాలా అద్భుతమైన వాగ్దానాలు చేసేవారాయన. వలసలు లేని ఉపాధి కల్పిస్తానని చెప్పారు. లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పారు. ఆయన ప్రచార ప్రభావంలో పడిన యువత ఆయన వెనక ర్యాలీ అయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసొచ్చిన ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న 22 సంవత్సరాల వయసు అంతరం దృష్ట్యా యువత జగన్మోహన్ రెడ్డి గారిని తమ ఐకాన్‌గా భావించారు. తమ జనరేషను ఆశలని అర్థం చేసుకోగలిగే, తమ కష్టాలని తీర్చగలిగే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. కానీ వాస్తవంగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ యువత ఆశలను చిదిమేస్తూ, తను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యువత నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. కుటుంబాలు ఆవేదనతో అల్లాడిపోతా ఉన్నారు. తమ కన్నా మెరుగ్గా బతకాలి, తమ పిల్లలని కష్ట నష్టాలు వచ్చి రెక్కల ముక్కలు చేసుకొని తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తే, ఆ పిల్లలు తమతో పాటుగానే వ్యవసాయ కూలీలుగా మారటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆవేదనతో సతమతమవుతా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో యువత కూడా తమ భవిష్యత్తు పట్ల బెంగతోటి కొంతమంది పెడదోరలు పడుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న తీరు కూడా చూస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో అంటే నైరాశ్యంలో మునిగిపోతున్న యువతకి భరోసా నింపే లక్ష్యంతోటి నారా లోకేష్ యువగళం పేరిట తను సంకల్పించుకున్న పాదయాత్ర. ఏ యువత అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయ్యారో, ఆ యువత ఇవాళ నైరాశ్యంలో మునిగిపోతున్న నేపథ్యంలో వారిలో మొట్టమొదట తమ ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు రావాలి? గతంలో తాము అధికారంలో ఉన్న రోజు యువతకి వాళ్ళ భవిష్యత్తు సుస్థిరం కావడం కోసం ఏం కార్యక్రమాలు టేకప్ చేసాం? ఎన్ని పెట్టుబడులు రప్పించాం? ఎన్ని పరిశ్రమలు నెలకొల్పాం? ఎంతమంది యువతకి ఉపాధి కల్పించాం? అదే సందర్భంలో మళ్ళీ తిరిగి తమ ప్రభుత్వం గనుక అధికారంలోకి వచ్చిన పక్షంలో యువతకి ఏం చేయగలుగుతామనే అంశాలు వివరించి చెప్తా. కొద్ది రోజుల పాటు మీరు మానసికంగా స్థైర్యంగా ఉండండి. మీరు నైరాశ్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే అభివృద్ధి ప్రణాళికలు రచించగలిగే, అమలుపరచగలిగే సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఆయన నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం మీకు అద్భుతమైన భవిష్యత్తు కల్పించే దిశగా అడుగులేస్తది అని చెప్పని యువతకిని వాళ్ళ సమస్యలను అడ్రెస్ చేస్తా ఆయన జనవరి 27 తారీఖు సంకల్పించుకున్న పాదయాత్ర 226 రోజుల పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని, సవాళ్ళను ఎదుర్కొని ఇవాళ దాదాపుగా 3132 కిలోమీటర్ల ప్రస్థానం పూర్తి చేసుకొని విశాఖపట్నం జిల్లాలో అంటే పూర్వ విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అగినంపూడి దగ్గర ఆ పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇక్కడ 100కి 100 పాళ్ళు నైరాశ్యంలో మునిగిపోతున్న యువత. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడయ్యుండటంతోటి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయిన యువత తిరిగి తెలుగుదేశం పార్టీకి చేరువ కావటానికి, జగన్మోహన్ రెడ్డి కన్నా నారా లోకేష్ మెరుగైన ప్రత్యామ్నాయం అని చెప్పని యువత భావించడానికి ఈ యాత్ర చాలా ఉపయోగపడింది. ఏ యువత అయితే నైరాశ్యంలో మునుగుతున్నారో ఆ యువతలో ధైర్యం నింపడంలో నారా లోకేష్ చాలా కృతకృత్యుడయ్యాడనేది వాస్తవం. వాళ్ళ సమస్యలను ప్రాపర్‌గా అడ్రెస్ చేశాడు. వాళ్ళు భవిష్యత్తు పట్ల మళ్ళీ తిరిగి భరోసా కల్పించాడు. ఇటువంటి నేపథ్యంలో ఒక్క యువతే గాదు.
జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురైన ప్రతి వర్గాన్ని తను టచ్ చేస్తా రావడం జరిగింది. సమస్యల్ని అర్థం చేసుకుంటా, ఎప్పుడు అంటే తను పుట్టే నాటికే వాళ్ళ కుటుంబంలో ముఖ్యమంత్రిత్వం ఉంది. నారా లోకేష్ జనవరి 23, 1983 సంవత్సరంలో తను పుట్టే నాటికే అప్పటికే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి నేపథ్యం నుంచి పెరిగిన నారా లోకేష్ ఇంతగా రూట్ లెవెల్‌లో సమాజంలోకెళ్ళి సమాజాన్ని దగ్గరగా పరిశీలించిన సందర్భాలు గతంలో ఆ అవసరము తనకు రాలేదు. ఇవాళ ఈ పాదయాత్ర ద్వారా సమాజాన్ని తరచి పరిశీలించగలిగే అవకాశం నారా లోకేష్‌కొచ్చింది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి, ఎన్టీ రామారావు గారి మనవడుగానే పరిచయం ఉన్న నారా లోకేష్‌ని కూడా సమాజం చాలా దగ్గరగా చూడగలిగింది. నారా లోకేష్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? తను ఏం మాట్లాడతాడు? ఇతను మంత్రిగా కొనసాగిన రోజు సాధించిన విజయాలు ఇవేమీ గతంలో చర్చనీయాంశం కానీయకుండా తను విపరీతంగా ట్రోల్ చేశారు. తను ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్‌గా చిత్రీకరించారు. తనకు సమాజం పట్ల అవగాహన లేని వ్యక్తిగా చిత్రీకరించారు. తనకు తెలుగు భాష పట్ల పట్టు లేని వ్యక్తిగా చిత్రీకరించారు. తను ప్రసంగాలు కూడా సక్రమంగా చేయలేని వ్యక్తిగా చిత్రీకరించారు. అన్నిటికన్నా ముఖ్యంగా థాయిలాండ్ కొట్టేశాడు అని చెప్పని అవినీతి మార్కులు అంటించే ప్రయత్నం చేశారు. సిఐఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని ఒక తిండిపోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీటినన్నిటిని అధిగమించి వాటిని తన ఆహార్యం ద్వారా, తన వ్యవహార శైలి ద్వారా, ప్రజలతో మమేకం అయ్యే తీరు ద్వారా, విషయ పరిజ్ఞానం ద్వారా, సమస్యలను అడ్రస్ చేయటం ద్వారా వీటికన్నిటికీ తనకు తానే సమాధానం చెప్తా ప్రజలకు చేరువవుతా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవరు ఆ బాధ్యత తీసుకోగలుగుతారు అన్న ప్రశ్నకి ఆ సమాధానం తాను అని చెప్పని ఇవాళ తను రుజువు చేసుకుంటా తను సాగించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రస్థానం తర్వాత విశాఖపట్నం జిల్లాలో ఆ పాదయాత్ర ముగింపు దశకి చేరుకుంది. ఈ మధ్యలో తారకరత్న చనిపోయినప్పుడు, తర్వాత మహానాడు సందర్భంగా, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ సందర్భంగా, అలాగే తనకి వ్యతిరేకంగా తనకు పరువుకు భంగం కలిగించిన వ్యక్తుల మీద విశాఖపట్నం కోర్టులో ఒకసారి, మంగళగిరి కోర్టులో ఒకసారి తన పరువు నష్టం కేసులు ఫైల్ చేసిన సందర్భంగా కేసుల్లో వాంగ్మూలం ఇవ్వడానికి ఒక 2 సార్లు ఇట్లా తప్పించి పాదయాత్రకు తను పెద్దగా విరామం ప్రకటించలా. కానీ ఎప్పుడైతే సెప్టెంబర్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిందో, కాంట్రవర్ట్ సిట్యుయేషన్, చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వారసుడిగా కూడా చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం దృష్ట్యా తను ఇక కాన్ఫర్ట్ సిచ్యుయేషన్ లో పాదయాత్రకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. 79 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ తిరిగి మొదలైన పాదయాత్ర వాస్తవంగా తను పెట్టుకున్న లక్ష్యాన్ని చేరలేదు. తను ముందుగా నిర్దేశించుకున్నది 400 రోజులు 4000 కిలోమీటర్లు అని చెప్పని లక్ష్యం పెట్టుకుంటే, మామూలుగా అసలు పాదయాత్ర ముగింపు జరిగిన సెప్టెంబర్ 9 నాటికే 208 రోజుల నాటికే 2800 కిలోమీటర్లు లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. కాకుంటే ఎన్నికల కోడ్ సమీపిస్తున్న దృష్ట్యా తను ముందుగానే దాన్ని విరామం ప్రకటించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. సమయాభావం వల్ల 4000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయలేకుండా కూడా ఇవాళ ఒక భవిష్యత్తు తరం నాయకుడిగా ఎమర్చవటంలో నారా లోకేష్ సఫలీకృతం అయ్యాడు. అదే సందర్భంలో తనని సమాజానికి పరిచయం చేయడంలో ముఖ్యంగా తను 2019 ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంగా తన నాయకత్వపు సామర్థ్యం మీద కొద్దిపాటి అనుమానాలున్న తెలుగుదేశం శ్రేణుల్లో కూడా అనుమానాలన్నింటినీ దూరం చేయగలుగుతా చంద్రబాబు నాయుడు గారికి సమర్థుడైన రాజకీయ వారసుడిగా తాను తీర్చిదిద్దుకోగలటంలో నారా లోకేష్ సఫలీకృతం అయ్యాడనేది వాస్తవం. ఇటువంటి సందర్భంలో ఈ రోజు విశాఖపట్నం వేదికగా అంటే విజయనగరం జిల్లాలో ఈ జరుగుతున్న ఈ విజయోత్సవ సభ వేదిక నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇవాళ అలయన్స్ పార్ట్నర్ గా కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, బాలకృష్ణ గారు లాంటి ఉద్దండులైన నాయకులందరూ కలిసి వాళ్ళ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు. రాబోతున్న 2024 ఎన్నికలకి శంఖారావం ఈ రోజు నుంచే మొదలు కాబోతుంది. ఇటువంటి సందర్భంలో ప్రజలు ఏది ఆశిస్తా ఉన్నారో ఆ దిశగా ఇవాళ ఉభయ పార్టీలు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా అడుగులేయడానికి సంకల్పించుకొని జరుగుతున్న ఈ సభని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చాలా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతోటి ఏ సబ్స్క్రిప్షన్ అయితే ఎదుర్కొంటా ఉన్నారో, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి రాష్ట్రానికి విముక్తి దక్కుతుందా అని చెప్పని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆ దిశగా అడుగులేయడానికి వాళ్ళ తెలుగుదేశం, జనసేన నాయకత్వాలు కలిపి ఈ రోజు సభావేదిక నుంచి ఒక స్పష్టతతో కూడిన దిశానిర్దేశం చేయబోతున్నారనేది వాస్తవం. ఇవాళ చాలా ఉత్సాహంతో ఉత్సుకతోటి ప్రజలు కూడా లక్షల మంది వాళ్ళు అక్కడ సభగా హాజరవడానికి సిద్ధపడుతున్నారు. ఉభయ పార్టీలకు సంబంధించిన శ్రేణులు హాజరవుతా ఉన్నారు. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని గుర్తించి
ఎన్ని రకాలుగా సభకు ఆటంకాలు కలిగించాలో అన్ని రకాలుగా ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేశారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి సభ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోరితే నిరాకరించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులు తరలించడం కోసం ఆర్టీసీ బస్సులు కేటాయించమని అడిగితే దానికి నిరాకరించారు. గతంలో చూసాం మనం. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మం జిల్లాలో జరిపిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కేసీఆర్ గారి పార్టీకి కేటాయింపు చేశారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ గతంలో ఒంగోలు మహానాడు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ సందర్భంలో ఆర్టీసీని చలనా పే చేస్తాం, మాకు బస్సులు కేటాయింపు చేయండి అని చెప్పని అభ్యర్థించినా కూడా బస్సులు కేటాయించిన తీరు చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేనరీ జరిగిన సందర్భంగా 2000 బస్సులు కేటాయించిన తీరు చూసాం. ఇక్కడ అధికార పార్టీ పట్ల ఒక వైఖరి, ప్రతిపక్షాల పట్ల ఇంకొక వైఖరి ప్రదర్శిస్తున్న తీరు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పార్టీల సభ నిర్వహణ ఎంత చురుకు ముట్టిస్తుంది, ఆ సభని విఫలం చేయడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నారు, ఆ సభ హాజరు తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ప్రైవేటు వాహనాలను కూడా ఆయా పార్టీలకి అందివ్వకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఏదేమైనా సరే ప్రభుత్వ ఈ నిర్బంధకాండ అనేది క్యాడర్లో శ్రేణుల్లో మరింత పట్టుదల పెంచడం ఖాయం. గతంలో ఒంగోలు మహానాడు సందర్భంగా కూడా ఇట్లాగే నిరాకరించినా కూడా ప్రజలు ఆటోలు, టూ వీలర్ లాంటి తమ వ్యక్తిగత వాహనాల్లో కొన్ని లక్షల మంది తరలించడం జరిగింది. ఈ రోజు కూడా అంతకన్నా మెరుగైన అటెండెన్స్ అక్కడ హాజరు కావడం ఖాయం. ప్రభుత్వం ఇటువంటి తాత్కాలిక ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేయడం ద్వారా తన పిరికితనాన్ని, తన బేలతనాన్ని తాను బయట పెట్టుకుంటాం తప్ప తెలుగుదేశం శ్రేణులు ఈ ఆటుపోట్లకు అన్నిటికీ సిద్ధపడిపోయి ఉన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం దొరుకుతుంది అని చెప్పని ఆశ వాళ్ళకి ఏమాత్రం లేదు. వాళ్ళ సొంత ఏర్పాట్లలో ఆల్రెడీ మునిగిపోయి ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు జరగబోయే సభ ఘన విజయం సాధించడం ఖాయం. ధన్యవాదాలండి. చూద్దాం ఈ సభ. సభ అయిన తర్వాత కూడా మనం కూలంకషంగా ఏం చర్చించారనేది కూడా మన శ్రోతలకి వివరిద్దాం సార్. థ్యాంక్ యూ సార్.